ప్రజలలో దైవం పట్ల విశ్వాసంను పెంచిన వారిని దైవం చేసి కించపరుస్తున్నారా? మానవ మరణం అనంతరం మొదలయ్యే పరలోకంలోని జీవితం గురించి తెలిపిన వారి పుట్టుకనే అవహేళన చేస్తున్నారా? దైవాజ్ఞతో స్వర్గపు స్త్రీలలో ఒకరైన మహిళ కడుపున పరిశుద్ధత గల బాలుడు జన్మించలేదా? కష్ట సమయంలో, ఆపదలో, అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి నిస్సహాయకుడిని ఆదుకున్న ఆ మహాప్రవక్త గారి పేరును ఉపయోగించుకొని పేదవారిని, అమాయకులను అనారోగ్యం నుండి రక్షిస్తామని మోసం చేస్తున్నారా? మీ యొక్క కపట విశ్వాసంతో ఎంతోమంది అమాయకులు తప్పుదారిని ఎంచుకొని నేడు అబద్ధపు దైవాలను విశ్వసిస్తున్నారు. సమస్త విశ్వ పరిపాలకుడైన దైవం నుండి ఇంజీల్ గ్రంథాన్ని పొందిన మహాప్రవక్త మరియు దైవ ప్రార్థనను నేర్పించిన మహాప్రవక్త గారి మర్యాదను తీస్తూ అగౌరవపరుస్తున్నారా? అర్థం లేని పిచ్చి నాట్యంను చేస్తూ, అవసరం లేని వెర్రి పాటలను పాడుతూ ఇదే ప్రార్థన అంటున్న మీ యొక్క నిజమైన విశ్వాసం ఇదేనా?